సార్ ఇందాక మీరు ఎస్టిమేట్ వేసి చెప్పినారు, కొన్ని అట్లనే జరిగినాయి మీరు చెప్పినట్లుగా. గోల్డ్ విషయం అయితే ఏంటి, రియల్ ఎస్టేట్ సంబంధించి అయితే ఏంటి, ఇప్పుడు మన హైదరాబాద్ లో ఎటువైపు ప్లేస్ కానీ ఒక ఫ్లాట్ కానీ తీసుకోవటం ఉత్తమం అని చెప్తారు మా వ్యూవర్స్ కి? ఈ క్వశ్చన్ అడిగిన నాకు నవ్వు వస్తుంది. స్వీట్ షాప్కి వెళ్ళి లడ్డు బాగుంటుందా, మైసూర్ బాగుంటుందా, ఏం చెప్తా? అన్ని బాగున్నాయి అని చెప్తాడా? అది 3 రోజులు, ఇది 2 రోజులు, ఇది పాడైపోయింది, బూజు పట్టిందని చెప్తాడు. భూమి అనేది ఎక్కడ కొనుక్కున్నా బంగారం. నా స్టాండర్డ్ ఆన్సర్. ఫ్లాట్ కూడా అన్ని మరి. కాకపోతే మీరు కొనేటప్పుడు కొన్ని పారామీటర్స్ ఫాలో కావాలి. క్లియర్ టైటిల్. అందుకని అటు 7 తరాలు ఇటు 7 తరాలు చెక్ చేస్తాం. ఇక్కడ కూడా మనం అది చెయ్యాలి, చేయట్లేదు. ఇప్పుడు బిల్డర్ 100 ప్రాజెక్ట్స్ చేశాడు లాస్ట్ 30 years లో. అది ఇంపార్టెంట్ కాదు. మరి ఏం ఇంపార్టెంట్? 100 ప్రాజెక్టులో ఎన్ని ప్రాజెక్ట్స్ టైంలో డెలివరీ చేశాడు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు రేరా ఫైన్ వేస్తుంది, ఎందుకు డిలే అయినది, పెనాల్టీ. అట్లా రియల్ ఎస్టేట్ అయితే కొన్ని మీరు అడిగిందని కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ కొద్దిగా బాగా గ్రో అవుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు వెస్ట్ జోన్ మీద బాగా కాన్సంట్రేషన్ ఉండేది, భూమి ఉండేది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేశారు. కనెక్టెడ్ న్యూపల్లి రోడ్ ఎంత పెద్ద ఉంటుంది, టాప్ ఆఫ్ ది టాప్ బిల్డర్స్ వచ్చారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తారంటే ఆ ఫోకస్ ని ఇక్కడ నడుపుతూ మిగతా ఏరియాలో డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు విజయవాడ కానీ ఈస్ట్, లుక్ ఈస్ట్ అని ఒక పాలసీ పెట్టారు. లుక్ ఈస్ట్, అందరూ వెస్ట్ చూడకుండా ఇటుపక్క ఉందని చూడండి. సో మీరు ఎక్కడ కొనుక్కున్నా బాగుంటది. గ్రోత్ కారిడార్ అని ఒక ఏరియా ఉంది, ORR కి RRR కి మధ్యలో. అక్కడ కొనుక్కుంటే ఇట్స్ బెటర్. ఈ గ్రోత్ కారిడార్ లో మీకు బెనిఫిట్ RRR కనుక రెడీ అయితే తెలంగాణ బార్డర్ నుండి ఇప్పుడు 4 hours పడుతుంది హైదరాబాద్ రావడం. అది రెడీ అయితే 2 hours లో వస్తారు, ఒక అరగంట ఇటు అటు. అంటే హాఫ్ ది టైం. 130-140 కిలోమీటర్ పెడతారు RRR. ఇప్పుడు ఆల్రెడీ 120 వెళ్తున్నాం. సో అది ఒక పెద్ద బెనిఫిట్. సార్ ఫోర్త్ సిటీ అంటారు, ఫోర్త్ సిటీ లోపల కొనటం బెస్టా, మీరు ఇందాక అన్నట్లు ఔటర్ రింగ్ రోడ్ అవతల కొనడం బెస్టా? ఇది కూడా ఔటర్ రింగ్ అవతలే వస్తుంది, ఫోర్త్ సిటీ కూడా అక్కడే వస్తుంది. 30,000 ఎకరాలు. ఇక్కడ నాకు ఒక కన్సర్న్ ఏంటంటే 30,000 ఎకరాలు phase 1 phase 2. phase 1 లో నాకు తెలిసి 15,000 ఎకరాలు ప్లాన్ చేస్తారు, 10,000-15,000. మేనిఫెస్టోలో పొలిటికల్ లీడర్స్ 100 పెడతారు. 100 సాధ్యం అంటే సాధ్యం కాదు. ఏం చూడాలి సార్? డెవలప్మెంట్. ఇప్పుడు 2 years బ్యాక్ 4 సిటీ వాజ్ డిక్లేర్డ్ ఫ్రమ్ ఫార్మర్ సిటీ తీసి 4 సస్టైనబుల్ సిటీ, నెట్ జీరో సిటీ, 100% పొల్యూషన్ ఫ్రీ సిటీ అని. అసలు 4 సిటీ అని ఎందుకు పెట్టారు ఐడియా ఉందా మీకు? ఫస్ట్ సికింద్రాబాద్ వచ్చింది, తర్వాత హైదరాబాద్ వచ్చింది, తర్వాత సైబరాబాద్ వచ్చింది. అది చంద్రబాబు గారి పేరు మీద. ఇది ఏ సిటీ పెట్టాలో 4 సిటీ అని పెట్టారు. తర్వాత ఏదో పెడతారు దాన్ని. చాలా మంది తెలియదు 4 సిటీ అది ఆ విధంగా వచ్చింది. ఆయన ఐడియా ఏంటంటే సౌత్ కొరియా వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యాక. అక్కడ ఒక సిటీ చూశారు, చాలా నచ్చింది అని. ఈలే మనం ఎందుకు చేయలేం? మన రేవంత్ రెడ్డి గారు ఒకసారి మాట్లాడుతూ, వీఆర్ నాట్ లుకింగ్ యాజ్ కాంపిటీటర్స్ ఐదర్ వైజాగ్ ఆర్ బెంగళూరు, వీఆర్ కంపీటింగ్ విత్ ద వరల్డ్. వీ హ్యావ్ టు కంపీట్ విత్ ది వరల్డ్. అది చాలా పెద్ద ఉంటుంది. అదే నిజంగా అయితే 4 సిటీ విల్ బి వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ది ఇండియా కాదు, ఇన్ ది వరల్డ్. సరే మీరు అంటున్నారు కాబట్టి అడుగుతున్నా సార్. ముంబై, చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కలకత్తా, మన ర్యాంక్ ఎక్కడ ఉంది ప్రస్తుతం రియల్ ఎస్టేట్ పరంగా? మీరు అన్ని నిజాలు అడుగుతున్నారు మేడం. అది లెక్క ప్రకారం చూసుకుంటే ఫస్ట్ లేదు, బట్ ఫ్యూచర్ ఇట్స్ గోయింగ్ టు బికమ్ నంబర్. ఇప్పుడు ఆల్రెడీ వి సర్పాస్ బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఉంది. అది కూడా ఎందుకంటే వాళ్ళకి ఎక్స్పాన్షన్ పాసిబిలిటీ లేదు, మనకి ఎక్స్పాన్షన్ పాసిబిలిటీ ఉంది. హైదరాబాద్ ఈజ్ ద బెస్ట్ లివబుల్ సిటీ ఇన్ ది వరల్డ్ అని మన అవార్డ్స్ వచ్చినాయి. సో హైదరాబాద్ ఈజ్ ఫేమస్ ఫర్ వాట్ చెప్పండి? హైదరాబాద్ దేనికి ఫేమస్? ప్యారడైజ్ బిర్యానీ అవును కదా, కరాచీ బిస్కెట్స్, ఇరానీ చాయ్, పర్ల్ సిటీ, డాక్టర్ నంది రామేశ్వరం. సో 4 సిటీ. ఇంకో ప్రాబ్లం హిందీలో జో దిక్తా హై ఓ బిక్తా హై. అంటే పబ్లిక్ ఏమి నమ్ముతారంటే ఇన్వెస్టర్స్ అక్కడ వర్క్ అవుతుంటే నమ్ముతారు, వర్క్ చేస్తానంటే ఎవరు నమ్మడు మిమ్మల్ని. అది కొద్దిగా మనకి ఇష్యూ ఏంటంటే రెవెన్యూ ప్రాబ్లం ఉంది, బోత్ ఆంధ్ర అండ్ తెలంగాణ. ఆంధ్రాకి 10 లక్షల కోట్ల అప్పు, తెలంగాణకి 7 లక్షల కోట్ల అప్పు. ఆ వడ్డీ కట్టడానికి మనం అప్పు చేస్తున్నాం, వడ్డీ కట్టడానికి మళ్ళీ అప్పు చేసి దానికి కూడా వడ్డీ కడుతున్నాం. దట్స్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్. సో
ఇప్పుడు అమరావతి కూడా ప్రాబ్లం డబ్బులు లేవు. ఉమ్, సెంట్రల్ గవర్నమెంట్ కొద్ది ఇచ్చినా ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఫండ్స్ పూలింగ్ లో ఉన్నారు. ల్యాండ్ పూలింగ్, ఫండ్స్ పూలింగ్ రెండు ఇంపార్టెంట్.